ఇంతకుముందు ఫ్రాంచైజీస్ ఎప్పుడైతే అడిగారో ఆ కోర్ టీమ్ మాకు ఉండాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ రూల్ బాగా ఉపయోగపడుతుందేమో. మెయిన్గా ఎస్ఆర్హెచ్ కానీ, ముంబై ఇండియన్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ వీళ్ళు రాయల్స్ ఆ రకంగా సక్సెస్ కూడా అవుతారు. సిఎస్కే వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కోర్స్ సెట్ అయిపోయింది. ఇప్పుడు సిఎస్కే తీసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, కోర్స్ మహేందర్ సింగ్ ధోని, రవీంద్ర జడేజా, ఇలాంటి మతీషా పతిరానా, వాళ్ళు దే కెన్ గో ఫర్ 5. మా ధోని అన్క్యాప్డ్ అయినా కూడా వాళ్ళు రిమైనింగ్ 4 or 5 రిటెన్షన్స్కి వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు 79 పెట్టినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ దే డోంట్ గో ఫర్ స్టార్స్. సో వాళ్ళు 6 మెయిన్ ప్లేయర్స్ వాళ్ళకి వచ్చేస్తే మిగతా వాళ్ళని ఆర్డినరీ ప్లేయర్స్ని తీసుకొచ్చి ధోని హ్యాండ్లో పెడితే వాళ్ళని అతను ఎలాగో సూపర్ స్టార్స్ చేసేస్తాడు. సో ఆ రకంగా సంబడి లైక్ సిఎస్కే దే విల్ గో ఫర్ ఆల్ 6 రిటెన్షన్స్. సో వాళ్ళు వెళ్తారు అలాగా. సో రకరకాలుగా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంది. కొన్ని టీమ్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు, దే కెన్ గో ఫర్. ఇప్పుడు ఆర్సీబీ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఇప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఆ ప్లేయర్ కావాలి అంటేనే, మీకు ఆ ప్లేయర్ ఖచ్చితంగా కావాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ రిటెన్షన్. ఆ ప్లేయర్ మనకు పోయినా పర్వాలేదు అనుకుంటే యూ గో ఫర్ ఆర్టీఎం. ఓకే, మీకు నేను ముంబై ఇండియన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ బయటకు వెళ్ళిపోతాడు అని మనకి వార్తలు వస్తున్నాయి. సరే రోహిత్ శర్మ వెళ్ళిపోతాడని అనుకుందాం మనం ఫర్ ఆర్గ్యుమెంట్స్ వెళ్ళిపోతాడని అనుకుందాం. సో దే విల్ బి లెఫ్ట్ విత్ రిటెన్షన్ ఆఫ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, గన్ షాట్. వీళ్ళు ముగ్గురు అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్లో వాళ్ళు గొప్ప ప్లేయర్స్ అవ్వలేరు. దే ఆల్సో హ్యావ్ ఏ గుడ్ ప్లేయర్ ఇన్ ఇషాన్ కిషన్. వాళ్ళ కోర్ టీంలో మెంబర్గా ఉన్నాడు. లాస్ట్ టైం రిటెన్షన్లో కూడా పెట్టలేదు అతన్ని, 15 కోట్లకు మళ్ళీ కొనుక్కున్నారు. సో ఈసారి ఇషాన్ కిషన్ దే కెన్ ఎఫోర్డ్ టు పుట్ హిమ్. అతను రిటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నట్టే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీన్స్ ఆర్టీఎం సైడ్లో పెట్టేసుకోవచ్చు, ఆప్షన్లో పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆర్టీఎంకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మిగతా టీంలో ఆలోచిస్తారు, వీళ్ళు ఖచ్చితంగా అవసరం అంటే చాలా ఎక్కువ అమౌంట్కి వెళ్ళినా పర్లేదు, కావాలని జాకప్ ద ప్రైస్. వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఆ ప్లేయర్ రేట్ పెంచే ప్రయత్నం చేస్తారు. ఓకే, సో అందుకని అది చూసుకునే ఒకవేళ రేట్ ఎక్కువైపోయింది మనం వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ప్లేయర్కి. వాళ్ళు ముందు మాక్ ఆడిట్ ఆక్షన్ చేస్తారు వాళ్ళు, చేసుకొని వాళ్ళు సో ఈ ప్లేయర్కి ఎందుకంటే పెట్టలేమని ఒక లిమిట్ ఉంటుంది. అది దాటిపోతే దే కెన్ గో ఇషాన్ కిషన్. వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్తో పాటు మనకి ఆక్షన్లో ధ్రువ్ జురెల్, అభిషేక్ పొరల్, చాలామంది మంచి మంచి కీపర్. రుకీ బుయ్ కెన్ కీప్ వికెట్స్, అతను మంచి ఫామ్లో ఉన్నాడు. వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. సర్ఫరాజ్ ఖాన్ కెన్ కీప్ వికెట్స్. సో వీళ్ళ కోసం వెళ్ళొచ్చు వాళ్ళు. ఇషాన్ కిషన్ ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏం లేదు, అంత ఇంపార్టెంట్ ప్లేయర్ కాదు. అలాంటి ప్లేయర్ కోసం యూ కెన్ గో ఫర్ ఆర్టీఎం. రిటైన్ చేసుకోకుండా ఉంటే మీకు ఎక్కువ అమౌంట్ ఉంటుంది. మళ్ళీ మీకు ఎవరిని రిటైన్ చేసుకోవాలనే దానికి ఎస్ఆర్హెచ్ ఇస్ గ్రేట్ ఎగ్జాంపుల్. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫైట్ చేసిందే ఈ మీటింగ్స్లో కానీ మొదటి నుంచి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఫారిన్ ప్లేయర్స్ మీద రెస్ట్రిక్షన్ ఉండకూడదని వాళ్ళకి అలో చేశారు. సో దే విల్ బి రిటైనింగ్ కెప్టెన్ కమిన్స్, ట్రావిస్ హెడ్ అండ్ ఆల్సో హెన్రీ క్లాసన్. వాళ్ళు ముగ్గురిని రిటైన్ చేసుకున్నారు. అభిషేక్ శర్మ కూడా వాళ్ళకి చాలా అవసరం. అభిషేక్ శర్మను కనుక వాళ్ళు ఆర్టీఎం కోసం వదిలేస్తే టీమ్స్కి తెలుసు, ఎందుకంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఓపెనింగ్ జోడీ వాళ్ళు. ఎస్ఆర్హెచ్ ఫైనల్ వరకు వెళ్ళిందంటే వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో అభిషేక్ శర్మని ఆర్టీఎం కోసం మీరు రిస్క్ తీసుకుంటే మిగతా టీమ్స్ ఖచ్చితంగా అతను రేట్ పెంచుతాయి. పెంచి వీళ్ళు మామూలుగా రిటైన్ చేసుకుంటే తక్కువ అమౌంట్లో దొరికి ఉండేవాడు. అతన్ని ఆక్షన్లో పెట్టడం వల్ల, ఆర్టీఎం యూజ్ చేయడం వల్ల వాళ్ళకి పెనల్టీ పడుతుంది. సో అలాంటి ప్లేయర్ని దే హ్యావ్ టు రిటైన్. సో ఎస్ఆర్హెచ్ హ్యాస్ నో అదర్ గో బట్ టు రిటైన్ అట్లీస్ట్ 4 players. ఇంకా అవసరం లేదు వాళ్ళు ఎక్కువ. నితీష్ కుమార్ రెడ్డిని వాళ్ళు, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి రిమైన్స్ ఎన్ అన్క్యాప్ ప్లేయర్, ఇప్పటివరకు అన్క్యాప్ ప్లేయర్ అతను. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్తో జరగబోయే T20 ఇంటర్నేషనల్ సిరీస్కి అది సెలెక్ట్ అయ్యాడు. అక్కడ జరగబోయే 3 మ్యాచ్లు అతను ఆడితే అతను క్యాప్ ప్లేయర్ అయిపోతాడు. ఇప్పుడు అన్క్యాప్ ప్లేయర్కి ఏంటంటే 4 crores రిటైన్ చేస్తారు. చాలా చౌకబేరం, భలే మంచి చౌకబేరం ధోని విషయంలో లాగానే. అలా కాకుండా మీరు అతను క్యాప్ ప్లేయర్ అయిపోతే వాళ్ళకి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈ లెక్కను చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళందరూ కోరుకుంటుంటారేమో దేవుడికి, అరే ఈ 3 games నితీష్ రెడ్డి ఆడకూడదు అని చెప్పేసి. మామూలుగా ఏ ఫ్రాంచైజీని ఏం కోరుకుంటాడు, మా ప్లేయర్ ఇండియాకి ఆడాలి, ఇండియాకి ఆడితే అతని లెవెల్ పెరిగిపోతుంది, హీ విల్ బి అన్ ఏ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. కానీ ఇక్కడ మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ ఫ్రాంచైజ్ ఓనర్స్ విల్ బి ప్రేయింగ్ నితీష్ కుమార్ రెడ్డిని ఆడించకూడదు అని కోరుకుంటారు. ఇది చాలా విచిత్రమైన కాంప్లెక్స్ సిచ్యుయేషన్. సో నితీష్ కుమార్ ఆడకపోతే దే కెన్ రిటైన్ హిమ్. సో 4 players ఆపచ్చు. దే నీడ్ నాట్ గో ఫర్ భువనేశ్వర్ కుమార్ ఆర్ నటరాజన్. వాళ్ళు పెద్ద అమౌంట్కి వెళ్ళరు. మెయిన్గా ఏంటంటే ఈ మెగా ఆక్షన్లో మీకు ఎవరి దగ్గర పెద్ద పెద్ద అమౌంట్లు ఉండవు. 10-15 కోట్లు పెట్టి ఒక ప్లేయర్ని, మెయిన్ ప్లేయర్ కాకుండా భువనేశ్వర్ కుమార్ గతంలో ఎఫెక్టివ్ వెళ్ళాడు. నటరాజన్ కూడా ఈజ్ ఓన్లీ లిమిటెడ్ థింగ్. యూ కెన్ గెట్ హిమ్ ఫర్ 5-6 crores.
ఇన్ ఆప్షన్ రైట్ టు మ్యాచ్ అయినా వాడుకోవచ్చు మీరు, వాళ్ళు మళ్ళీ తెచ్చుకోవచ్చు. సో వాళ్ళు 4 వరకే వెళ్ళాలి. 4 వరకు వెళ్ళి నితీష్ కుమార్ రెడ్డి అన్క్యాప్ ప్లేయర్ తీసుకోవాలి. వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి కూడా క్యాప్ ప్లేయర్ అయితే మీరు తీసుకోవాలా వద్దని దట్ ఈస్ దేర్ కాల్. వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి తీసుకోవాలా వద్దని.